దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలో నోముల గురించి తెలుసుకుందామండి. అలాగే మొదటిగా పట్టుకోవలసిన నోము గురించి తెలుసుకుందాం. అసలు నోములు అంటే ఏమిటి, నోములు పట్టుకోవడం అంటే ఏమిటి, దాని గురించి మనం తెలుసుకుందాం. మోగదైన 3 నోములు పడుతుందట అంటుంటారు పెద్దలు. అలాంటిది స్త్రీమూర్తులు నోములు పట్టుకొని తీర్చుకుంటారండి. రథసప్తమి రోజు బయట మనం సూర్య భగవానుడికి పాలు పొంగించుకుంటాం కదా. ఆ పూజ పూర్తయిన తర్వాత మొట్టమొదటిగా పట్టుకోవలసిన నోము చిత్రగుప్తుని నోము, తర్వాత గణేశుని నోము, ఆ తర్వాత మన శక్తి భక్తి స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో నోములు పుస్తకాల కథలని మనకి దొరుకుతాయండి. మీకు ఎన్ని నోములు కుదిరితే అన్ని నోములు, అందులో విధి విధానం కథతో సహా ఉంటుంది. అలా పట్టుకోవచ్చు. ఆ రథసప్తమి రోజు పాలు పొంగించుకున్న తర్వాత సూర్య భగవానికి పూజ పూర్తయిన తర్వాత చిత్రగుప్త నోముని కథ చదువుకొని అక్షింతలు తీసుకొని అని నోము పట్టుకుంటున్నాను స్వామి అని నమస్కారం చేసుకుని కథ చదువుకున్న తర్వాత అక్షింతలు తల మీద వేసుకుని కొన్ని అక్షింతలు కలుపుకుని ఒక దగ్గర ఉంచుకోవాలండి. అలాగే 5 నోములు పట్టేవాళ్ళు 5 నోములు, 9 పట్టేవాళ్ళు 9 ఇలాగా పట్టుకుంటూ ఉంటారు. ఎవరి శక్తి భక్తి వాళ్ళది. చాలామంది ముఖ్యమైనవి ఏమిటి అంటే చిత్రగుప్తుని నోము, గణేశుని నోము, తర్వాత స్త్రీమూర్తులకు ఇష్టమైనవి గాజుల గౌరి, పసుపు గౌరి, కంద గౌరి, ఇలా ఇటువంటివి పట్టుకుంటూ ఉంటారు. తర్వాత మనం ఒక్కో సంవత్సరం ఒక 5, 9 అలా పట్టుకుని తీర్చుకోవచ్చండి. ఇప్పుడైతే మనం చిత్రగుప్తుని నోము గురించి తెలుసుకుందాం. నోము పట్టుకున్న తర్వాత సంవత్సరం పొడవునా అక్షింతలు వేసుకోవాలి ప్రతిరోజు కూడా. అసలు పురాణ కాలంలో అయితే కథ చదువుకునే అక్షింతలు వేసుకునేవారట. ఇప్పుడు కథ చదవడం అనేది నేను పట్టుకున్నాను కానీ కథ అనేది చదవలేదండి. నేను చేసింది చెప్తున్నాను. అక్షింతలు మాత్రం తల మీద వేసుకునేదాన్ని. ఈ నోముకి మొట్టమొదటిగా ఈ చిత్రగుప్తుడి నోము పట్టుకుంటాం కదా. ఆ నోము పట్టుకున్న తర్వాత మనం తీర్చుకోవడానికి నోము తీర్చుకోవాలి అనుకున్నది రోజులు ఎక్కువైతే ఆదివారం, గురువారం రోజు, వైశాఖ పౌర్ణమి రోజు ఇలా మంచి రోజు చూసుకుని తీర్చుకుంటారండి. మొట్టమొదటిగా తీర్చుకునే నోము ఇది. కథ చదువుకోవాలి. కథ ఉంటుంది కదా, ఆ కథ చదువుకున్న తర్వాత పూజ చేసుకుని స్వామివారికి నరక బాధల నుండి తప్పించమని, ఈ ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా చిత్రగుప్తుని నోము అనేది చాలా ముఖ్యం. అందుకే మన నోములు పట్టుకోవడంలో మొదటి స్థానం చిత్రగుప్తుని నోముకే ఉందండి. నరక బాధల నుంచి విముక్తి చేసే నోము. అలాంటి నోముకు తీర్చుకోవలసిన రోజు మనం ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా. ఉద్యాపనానికి ఏం కావాలో తెలుసుకుందాం. కట్టులేని గంపలో ఎడ్లు తొక్కని ఒడ్లు 5 కుంచాలు పోసి వాటి మీద 5 మూరల పట్టుబట్ట మడత పెట్టి పరిచి దానిమీద అడ్డడు తవ్వుడు బియ్యం పోసి దానిమీద గుమ్మడి పండు పెట్టి దానికి ఎడాపెడ వెండి ఆకు బంగారుపు గంట ఉంచి గుమ్మడి పండు మీద దక్షిణ తాంబూలములు పెట్టి గ్రామకరణానికి లేదా పురోహితుడు కూడా దానం ఇవ్వచ్చండి. అలా దానమిచ్చి మనస్ఫూర్తిగా మనం ఆ చిత్రగుప్తునికి నోము తీరుస్తున్నామనే భావనతో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమస్కరించుకొని దానం ఇవ్వాలండి. కథ చదువుకొని అక్షింతలు వేసుకుని ఆ దానం ఇచ్చుకున్న రోజుతో మనకి వ్రతం పూర్తయినంటే. ఈ వ్రతాన్ని మాత్రం చాలా శ్రద్ధగా మనం ఉద్యాపనలో ఉన్నది మాత్రం ఏది మానకుండా అన్నీ శుచి శుభ్రమైనవి, చాలా గుమ్మడి పండు ఏమిటి ఏదైనా సరే మనకి అన్నీ
చాలా అందమైన వాటివి, చాలా బాగున్నవే చూసుకుని ఇచ్చుకోవాలండి. అలా దానం ఇచ్చుకున్న తర్వాత ఈ నోము పూర్తయినట్టే. ఈ నోము పూర్తయిన తర్వాత మనం గణేషుని నోము తీర్చుకోవాలి. ఇలాగే చిత్రగుప్త నోము చేసుకునే వాళ్ళు ఈ రకంగా ఆచరించుకుంటే చాలా మంచిదండి. ఈ జ్యోతి భక్తి వ్లాగ్స్ని అందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం తర్వాతి వీడియోలో గణేషుని నోము గురించి ఎలా చేసుకోవాలి, ఎలా ఉద్యాపన చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే చిత్రగుప్తుడి నోము గురించి తెలుసుకున్నాం కదా. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి నా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మరొక్కసారి అందరికీ. ప్రతి వీడియోలో ఈ నోముల గురించి వివరణ మీకు తెలుపుతూ ఉంటానండి. నాకు తెలిసినంతలో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.